బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసింది. అయితే చాలా గ్రామ పంచాయతీల్లో ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మంత్రులకైతే నిరసన సెగ తగులుతా ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలే తమను డైరెక్ట్గా అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు మీరు ఏ ప్రకారం అభ్యర్థులను నియమించారు, అభ్యర్థులకు అసలు ప్రచారం చేయలేని అభ్యర్థులను, అలాగే కాంగ్రెస్ పార్టీలో లేని అభ్యర్థులను మీరు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలా గ్రామాల్లో అయితే ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేలను, మంత్రులను అయితే ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సొంత గడ్డపై నిరసన సెగ జరిగింది. అలాగే యశస్విని రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ఇదే నిరసన సెగ తగిలింది. అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎదురుదెబ్బ తగలడంతో ప్రచారం మధ్యంతరంగా ముగించుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూడా ఇదే నిరసన సెగ తగిలింది. అంటే అడుగడుగున కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మంత్రులకైతే నిరసన సెగ తగులుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రచారాలు అర్ధాంతరంగా ముగించుకొని ప్రచారాలు ముగించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు అనేది అయితే నిపుణులు సూచిస్తూ ఉన్నారు. జనగామ జిల్లా కొడకళ్ళ మండలం నరసింగాపురంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి నిరసన సెగ అనేది వచ్చింది. పార్టీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి కాకుండా మీకు నచ్చిన వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తారా అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీ బిడ్డనైతే ఇలానే దూషిస్తారా, మీ బిడ్డను ఇలానే మాట్లాడతారా, ఒక ఆడపిల్లను చూడకుండా ఇలా ఇష్టానుసారంగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు, ఇది సబబేనా అన్నట్లు వారి ముందే కన్నీళ్లు పెట్టుకున్న ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక అటు నుంచి ప్రచారాన్ని మధ్యలో ఆపేసుకొని ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉన్నది. అదే క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిరసన సెగ ఎదురైంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం గోపాలపురంలో ఆయనకు నిరసన సెగ ఎదురైంది. ఇక ఆయనను కూడా ఖచ్చితంగా ప్రజలు ఇవే ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు. పార్టీ మారుతూ రాజకీయాలు చేయొద్దు అంటూ కొంతమందిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. పార్టీలు మారి లబ్ధి పొందింది నువ్వేనంటూ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కృష్ణారావు వారికి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. మా గ్రామానికి నువ్వు చేసింది ఏమీ లేదు, ప్రచారానికి ఎందుకు వచ్చావు అంటూ నిలదీశారు కార్యకర్తలు. మంత్రి జూపల్లి వర్గీయులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రంగప్రవేశం చేశారు పోలీసుల రంగప్రవేశంతో కాస్త సద్దుమణిగినప్పటికీ జూపల్లి కృష్ణారావుకు మాత్రం ఘోరమైన అవమానమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రజల తిరుగుబాటుతో పోలీసులు రావడము, మంత్రి అధికారంలో ఉన్న మంత్రులు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకే ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కోవడం అనేది చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా జరుగుతున్నాయని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అలాగే జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఇదే అనుభవం ఎదురైంది. కామారెడ్డి జిల్లా బేగంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి, 6 గ్యారెంటీలు ఎప్పుడిస్తారు, అమలు చేస్తారా లేదా అని మహిళలైతే ఆయనను నిలదీసినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే హామీలు నెరవేర్చిన తర్వాతే మా గ్రామానికి రావాలి, అప్పుడే ఓట్లు అడగాలి అన్నట్లు ఎమ్మెల్యేలను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుస్తూ ఉన్నది. అయితే ఎమ్మెల్యేల దగ్గర ఉన్న సెక్యూరిటీలు వాళ్ళంతా ప్రజలను తోసివేయడంతో ప్రజలకు ఎమ్మెల్యే సెక్యూరిటీలకు మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇది నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంతటి నిస్సహాయ స్థితిలో, ఎంతటి ఆవేశంతో, ఆగ్రహంతో ఉన్నారనేది ఈ ఉదాంతాలు సరిపోతాయని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఏదైతే 6 గ్యారెంటీల వ్యవహారం ఉన్నదో 6 గ్యారెంటీలు ఇవ్వలేనందుకే ఇలాంటి నిరసన సెగలు గ్రామాల నుంచి ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అయితే ఈ మేరకు తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం ఇదే రకమైన ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ అఖండమైన విజయంతో గెలుపొందుతుంది, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పతనానికి దారి అన్నట్లుగా ఆయన నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. కాబట్టి ఇలాంటి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ శ్రేణులకైతే కాస్త ధైర్యం వచ్చిందనే చెప్పవచ్చు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను గెలవనిచ్చేది లేదని బీఆర్ఎస్ అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చాలా చోట్ల విఫలంగానే మారుతున్నాయి. కానీ కాంగ్రెస్ అయితే ఎక్కువ సీట్లు దక్కించుకుంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్పై ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి అయితే వీళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అలాగే ఎమ్మెల్సీలకు, ఇతర ప్రజాప్రతినిధులకైతే గ్రామాల్లో నిరసన సెగ తగులుతున్నది. వారిచ్చిన హామీలు నెరవేర్చినందుకు, 6 గ్యారెంటీలు నెరవేర్చినందుకు ఈ నిరసన సెగ అనేది తగులుతూ ఉన్నది. ఇది మరి రెండో విడత ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపనుందనేది మరొక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.